spherical mirrors. Okay, let's talk about spherical mirrors. ఇప్పుడు ఇదేమంటారు, వాట్ ఇస్ దిస్? ఒకవైపు కోటెడ్ సర్ఫేస్ అండ్ ఇంకొక వైపు రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ప్లేస్ చేశారు కదా. సో ఇప్పుడు ఇదేంటిది, ఇది వాట్ టైప్ ఆఫ్ మిర్రర్ ఇట్ ఈస్? ఇది ప్లేన్ గా ఉంది, ఓకే, స్ట్రైట్ లైన్ గా ఉంది కాబట్టి ఇట్ ఈస్ కదా, ఇది ప్లేన్ మిర్రర్ కదా. ఇప్పుడు నేను ప్లేన్ మిర్రర్ ని మీ క్లాస్ లో అందరికి ఇచ్చేసాను, పనిచేసాను, ఇప్పుడు లైవ్ లో ఉన్న వాళ్ళందరికి ఇచ్చేసాను. నేను ఇప్పుడు ఏమన్నానంటే వాటిని బెండ్ చేయండి అని అన్నా. ఇలా కర్వ్ చేశారు, కొంతమంది స్టూడెంట్స్ ఇలా కర్వ్ చేశారు. అంటే తేడా ఏంటంటే ఇక్కడ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది కర్వ్డ్ అవుట్వర్డ్ ఉంది, ఇక్కడ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అనేది కర్వ్డ్ ఇన్వర్డ్ ఉంది. ఓకే, ఇవి రెండు కూడా స్పెరికల్ కర్వ్డ్ మిర్రర్స్ అని అంటాం. ఓకే, సో ఇఫ్ ద రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఇస్, ఇది ఎటువైపు కర్వ్ అయి ఉంది, కర్వ్డ్ అవుట్వర్డ్. ఓకే, అండ్ ఇక్కడ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఎలా ఉంది, ఇట్ ఈస్ కర్వ్డ్ ఇన్వర్డ్, రైట్? అండ్ అలాగే సరే, ఈ రెండు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటికి మనకి ఇదే టైప్ ఆఫ్ మిర్రర్, దిస్ ఈస్ నోన్ యాజ్ కాన్వెక్స్ మిర్రర్ అండ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ కాన్కేవ్ మిర్రర్. ఓకే,